నబిల్, పృథ్వీ వీళ్ళిద్దరూ ఖచ్చితంగా టాప్ 5కి వెళ్తారు ఈ సీజన్లో. ఎందుకంటే స్టార్టింగ్లో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ అంత లేకపోయినా వీక్ బై వీక్ వీళ్ళిద్దరూ బాగా ఆడుతూ వస్తున్నారు. లాస్ట్ వీక్ అయితే వీళ్ళిద్దరూ ఆడిన టాస్క్ మాత్రం ఇద్దరూ చాలా బాగా ఆడారు. దగ్గర దగ్గర 3 గంటల టాస్క్ ఆడారంట వీళ్ళు. పృథ్వీ స్టార్టింగ్లో బాగా అందరి మీద కోప్పడతాం, అగ్రెషన్ అవుతాం, బూతులు మాట్లాడుతూ ఉంది. కానీ ఇప్పుడు అసలు అది కూడా లేదు. మొత్తం తగ్గించుకొని కూల్గా తన గేమ్ తను ఆడుతున్నాడు. నబిల్ విషయానికి వచ్చినా కూడా అంతే. తను అన్ని గేమ్స్లో వెళ్తున్నాడు, విన్ అయ్యే వస్తాడు మ్యాక్సిమం అన్నట్టే ఆడుతున్నాడు. అలాగే ఏమన్నా ఎదుటి వారి గురించి ఏమన్నా అనిపించిన వాళ్ళు మొహం మీదే చెప్పేస్తున్నాడు నబిల్ అయితే. ఈ విషయం చాలా మంది ఆడియన్స్కి నచ్చింది. అందుకే నబిల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. లాస్ట్ వీక్ ఓటింగ్ చూస్తేనే చూడొచ్చు, నబిల్కి చాలా బాగా పెరిగిందనే చెప్పొచ్చు గ్రాఫ్. అలాగే కామెంట్ల విషయంలో కూడా నబిల్కి ఎక్కువ సపోర్టింగ్గా వస్తుంది. తర్వాత పృథ్వీకి ఎక్కువ సపోర్ట్గా వస్తుంది. పృథ్వీకి స్టార్టింగ్లో చాలామంది బ్యాడ్గా అనుకున్నారు, ఇప్పుడు మెల్లమెల్లగా పాజిటివ్గా అవుతున్నారు. అది హౌస్ మేట్స్ అయినా సరే, బయట జనాలు అయినా సరే. నిఖిల్ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు. నిఖిల్ కూడా మరి చూడాలి ఏం జరిగిద్ది అని. ఇప్పుడు తన అందరికీ నెగిటివ్ అయిపోయాడు హౌస్లో, అలాగే బయట కూడా నెగిటివ్ అయ్యాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. నెక్స్ట్ వీక్ నుంచి తన గేమ్ ఇంప్రూవ్ చేసుకొని తను కూడా టాప్ 5లో ఉండే ఛాన్సెస్ ఉంది. లెక్క అయితే నిఖిల్ నేను స్టార్టింగ్లో గెలుస్తాడని అనుకున్నాను. ఇప్పుడు నేను నిఖిల్ విన్నర్ అవుతాడే అనుకుంటున్నాను. మరి చూడాలి ఏం జరిగిద్దని. ఓకే ఫ్రెండ్స్, మంగళగిరి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.